వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఎండలు మండిపోతున్నాయి. అదేవిధంగా ప్రచారం కూడా ఆంధ్రప్రదేశ్లో జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేశారు. అప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. మరి 2019-24 మధ్యన ఏం నేర్చుకున్నారు? 2024లో ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా? ఆయన వ్యూహాలు ఏంటి, ఎత్తుగడలు ఏంటి? ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి నజీర్ గారు. ఎలా ఉంది ప్రచారం ఏంటి తూర్పు నియోజకవర్గంలో? ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ప్రచారంలో పాల్గొనడం, ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తూ ఉన్నాం. వారందరూ కూడా ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపగలిగాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి గెలిపిస్తే తప్పకుండా పనిచేయగలుగుతామని ఒక విశ్వాసంతో ఈరోజు స్వచ్ఛందంగా వందలాది మంది ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేన, టీడీపీ కార్యకర్తలు కాకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక మంది యువకులు ఈరోజు పార్టీలు చేరడం కానీ పనిచేయడం కానీ జరుగుతూ ఉంది. ఒక వాతావరణం అయితే పూర్తిగా తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రైట్. 2019-24 గుంటూరు చాలా అభివృద్ధి చెందిందని అధికార పార్టీ చెప్తుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈసారి వాళ్ళ డాటర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు బర్లు. మీ వైపు ప్రత్యర్థి కూడా ముస్లిమే. సో 2019-24లో గుంటూరు అభివృద్ధి చెందలేదా? గుంటూరు తూర్పు నియోజకవర్గం 2019-24 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, పూర్తి సగంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, 90% పూర్తయినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి పరిస్థితులు. ఈ నగరంలో ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కడికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ 900 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలో ప్రారంభించి 540 కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి పరిస్థితి. కానీ దాని తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా స్థానికంగా ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పరిస్థితులు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ముఖ్యంగా గుంటూరు నగరానికి ముఖద్వారాలకు ఉన్నటువంటి రోడ్లు, నందివెలుగు రోడ్డు కానీ, అలాగే పొన్నూరు రోడ్డు కానీ, ఏటుకూరు రోడ్డు కానీ, కనీసం ఆ రోడ్ల మీద గుంతలను కూడా పూడ్చలేనటువంటి పరిస్థితులు ఈ గత ప్రభుత్వం పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్యూబీ బ్రిడ్జ్, నందివెలుగు బ్రిడ్జ్ని 70% పూర్తి చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు. ఒక పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తవ్వలేదు, రెండో పక్కన కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆర్యూబీ పని చేయలేదు. ఉడా పార్కు ప్రజలు లక్షలాది మంది ఉన్నటువంటి గుంటూరు నగరానికి ఉన్నటువంటి మానస సరోవరం ఈ 5 సంవత్సరాల్లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఏం అందించారో అధికార పార్టీ నాయకులు చెప్పాలి. ఆ మానస సరోవరం ఈరోజు దీనాస్థితిలో ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే దాదాపు 100 ఎకరాల పైచిలుకున్నటువంటి మానస సరోవరాన్ని అభివృద్ధి చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు, శాసనసభ్యుడు ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఇక్కడ అభ్యర్థిని కూడా మార్చారు. ఎందుకని అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని అంటారు? ప్రజల్లో ముస్తఫా గారికి పూర్తిగా వ్యతిరేకత ఉంది. రెండోది ఆయన స్వతహాగా ఆయనే మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా నేను 1 లక్ష రూపాయల అభివృద్ధి కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయలేకపోయానని చెప్పి నిస్సిగ్గుగా చెప్పినటువంటి పరిస్థితులు. ఈరోజు ఆ మాట చెప్పినటువంటి ముస్తఫా గారు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి ధైర్యం లేక ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్తగా ట్రాన్స్ఫర్లు పెట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అట్లా పెడతా ఉన్నాడు. అందులో భాగంగానే ఎవరు దొరక్క వారి కూతురిని తీసుకొని వచ్చి పెట్టి ఈరోజు కొత్తగా ఏదో సృష్టించామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మహాశైలందరూ కూడా జరిగినటువంటి పరిణామాలు 10 సంవత్సరాల్లో ముస్తఫా గారు ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయలేకపోయాడనే ఆలోచనతోనే ఉన్నారు. అంటే ఏమీ జరగలేదు అనడానికి తార్కాణం ఏంటి? ఏంటి ఉదాహరణ? అంటే గుంటూరు సిటీ చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈ హయాంలో అసలు ఏ ఒక్క పని జరగలేదని మీరు అంటారా? వాళ్ళేమో గుంటూరు సిటీని మేము తీర్చిదిద్దాము, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాము అని చెప్తున్నారు. నేను అదే ఇప్పుడు కమిషన్ నుండి వచ్చేటువంటి కార్యక్రమాలు అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇంటర్నల్గా కొన్ని రోడ్లు వేయడం, 10 రూపాయల జరిగేటువంటి కాంట్రాక్ట్ని 18 రూపాయలు, 20 రూపాయలు చేసి కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమం. నిజంగా చెప్తా ఉన్నా, పేదవాడికి అవసరమైనటువంటి ఏ ఒక్క పేదవాడికైనా 1 గజం స్థలం ఇచ్చి షాపులు కట్టుకోవడానికి అవకాశం కల్పించారా? అంతేకాకుండా అభివృద్ధి చేసే దాంట్లో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పి చెప్పగలిగినటువంటి ధైర్యం ఉంటే ఈరోజు ప్రజలకు చెప్పమనండి. ఈ 5 సంవత్సరాల్లో
నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసా, గుంటూరు తూర్పు నియోజకవర్గానికో గుంటూరు నగరానికో మేము ఇది చేశామని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజల ముందుకు వద్దాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేశామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రచార ఆర్భాటాలు, ప్రజలకు మభ్యపెట్టేటువంటి మాటలు తప్ప ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అమ్మడ దూరంలో ఉంది. సో మీరు ప్రజలకు వెళుతున్నారు, ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు చెప్తున్నారు? ఇందులో ఇటీవల మీకు రాజధాని కూడా చాలా అత్యంత దగ్గరగా ఉంది, ఈరోజు రాజధాని అమరావతికి ఉండే పరిస్థితి లేదు. సో ఏం చెప్తున్నారు ప్రజలు, ఏం చెప్తున్నారు? ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కనీస అవసరాల కోసం పోరాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన చూస్తే మొన్న 2 నెలల ముందు వాటర్ కంటామినేషన్తో డయేరియా బారిన పడి 5గురు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే అంత ఘోరంగా ఉంది. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో గుంటూరులో నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఆఫీస్ కాదు, ఒక కరప్షన్ ఆఫీస్గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా శాసనసభ్యుడి ప్రమేయం, ఎక్కడ చిన్న చితగా పని చేయాలన్నా కమిషన్లు దండుకునేటువంటి సంస్కృతి ఈరోజు గుంటూరు నగరం కొత్తగా చూస్తూ ఉన్నాం. ప్రజలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో చౌత్రా సెంటర్లో ఒక వ్యక్తి వ్యాపారస్తుడి ఆస్తిని కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఆస్తుల్ని కబ్జా చేసుకొని 2000 గజాలు తన అల్లుడికి ఇవ్వాలని చెప్పి ముస్తఫా గారు నిస్సిగ్గుగా ప్రభుత్వానికి రాయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఈరోజు సచివాలయాల పేరుతో రావాల్సినటువంటి పెన్షన్లు పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వీళ్ళందరూ కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దదుందనో, ఏసీ కొన్నాడనో, ఉద్యోగం వచ్చిందనో నిబంధనలు పెట్టి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు. రైట్, అంటే మీరు అంటున్నట్టుగా ఇక్కడ మైనార్టీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు మీ నియోజకవర్గంలో. మరి మైనార్టీల అభివృద్ధికి ఇందులో ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా ఉండి ముస్తఫా ఏం చేయలేదంటారా? మైనార్టీల అభివృద్ధికి ఏం చేయలేదు. మైనార్టీలకు ఉన్నటువంటి అంజుమన్ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు అంజుమన్ సంస్థలో ₹1 ఫీజు లేకుండా ప్రతి సంవత్సరం 1500 పైచిలుకు పిల్లలకు విద్యాబోధన చేసేవాళ్ళు. కానీ ఈరోజు ముస్తఫా గారు ఈ 5 సంవత్సరాల్లో తన తమ్ముడికి, తన బావమరిదికి అక్కడ చైర్మన్గా పదవి ఇప్పించి పిల్లల దగ్గర ₹3000, ₹5000 ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి ఎక్కడ? ఒక చిన్న మండపం కానీ, ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఒక చిన్న ఉర్దూ ఘర్ కానీ, ఒక చిన్న ఏది కూడా మైనార్టీలకు అవసరమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ముస్తఫా గారు చేయకపోగా మైనార్టీలను రెచ్చగొట్టేటు వ్యవహారాలు, మసీదుల్లో గొడవలు పెట్టేటు వ్యవహారాలు, ఎక్కడ తనకు సంబంధం లేకపోయినా మసీదులను తన హస్తగతం చేసుకునే ప్రయత్నం. రైట్, అంటే ఇక్కడ మీ ప్రత్యర్థి కూడా ఒక ముస్లిమే, మైనార్టీ అభ్యర్థే. మరి మైనార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనుకుంటారు? ఇద్దరు రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఇద్దరు మైనార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నారు, మదనపల్లిలో పోటీ చేస్తున్నారు. ఇక మించి ఎక్కడ రాష్ట్రంలో ఇద్దరు మైనార్టీలు ఒకేస్తా పోటీ చేయట్లేదు. మరి ఏ రకంగా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా మైనార్టీలు మెజార్టీలు అని కాదు, రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు వారితో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా గుంటూరు రోడ్లని గుంటూరు రోడ్డిగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను, వారి బాధలను, కష్టాలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు కల్పించేటువంటి నాయకత్వం నాలో ఉందని చెప్పి వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి నేను నా సాయశక్తిలా తప్పకుండా అవి మైనార్టీలు కానీ మెజారిటీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలకు నేను ఒక గుంటూరు రోడ్డిగా సేవలు అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ మీకు మిత్రపక్షంగా ఉన్న జనసేన లాస్ట్ టైం కూడా దాదాపు 20,000 ఓట్లు చీల్చింది. ఈసారి జనసేన మీకు ఆ ఓటు మీకు ట్రాన్స్ఫర్ అవుతుందా? జనసేన ఓటు పూర్తి స్థాయిలో పోయినసారి గతంలో 2019లో నేను ఓడిపోవడానికి కారణం జనసేన అయితే ఈసారి గెలవడానికి జనసేన కారణం అవుతుందని చెప్పి నేను భావిస్తాను. రైట్, చివరిగా గుంటూరు ఎమ్మెల్యేగా, అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేగా నజీర్ని గెలిపిస్తే ఏం చేస్తారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ ప్రాంతంలో దశాబ్దాలకు ఉన్నటువంటి అనేక మంది ఇళ్ళు ఉన్నా పట్టాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 30,000 కుటుంబాలు ఈరోజు ఇళ్ల పట్టాలు లేక ఇంట్లో ఉంటున్నారు. 4 తరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర పట్టాలు లేవు. అటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఈసారి
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా గుంటూరు నగరంలో శివారు ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి రోడ్లు, డ్రైన్లు, అలాగే శానిటేషన్ కానీ, వీధి దీపాలు కానీ వాటినన్నింటిని కూడా ఏర్పాటు చేయడం. అలాగే ఈరోజు లబ్ధిదారులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారితో పాటు కొత్తగా ఈరోజు ఒంటరి మహిళల పెన్షన్లు కానీ, వితంతువులు, వృద్ధుల పెన్షన్లు కానీ వీళ్ళన్నింటినీ కూడా గుర్తించి శాచ్యురేషన్ పాయింట్ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలను అందించడం ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాం. చివరిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? ఒక సామాన్యుడిగా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో మేము ముందుకు గత 10 సంవత్సరాల నుంచి పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా మీతో పాటు మీ సమస్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ నిరంతరం తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుపరిచితుడిగా, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీ అందరికీ సుపరిచితుడిగా, గుంటూరోడిగా, మీ మనిషిగా నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మీ ఆశీర్వాదం సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రైట్, ఆల్ ది బెస్ట్ నజీర్ గారు. మొత్తం మీరు చూసినట్టే తాను గుంటూరు రోడ్ అని, ఈ గుంటూరు రోడ్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు గెలిపించాలి, ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి అని భావిస్తున్నారు. మొత్తం కూడా గుంటూరు సర్వతోముఖాభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పేసి మహమ్మద్ నజీర్ అంటున్నారు. మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు మే 13వ తారీఖున ఏ రకమైనటువంటి తీర్పిస్తారో చూడాలి. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.